Hello students, welcome to Daily Economy News Analysis 22nd February. వెళ్ళే ముందు ఒక్కసారిగా మీకు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాను. కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆఫర్ 6 days మాత్రమే మిగిలి ఉంది. ఎవరైతే ఇంకా డెసిషన్ తీసుకోలేదో ఈ లోపు నిర్ణయం తీసుకోవాలి. 28th ఫిబ్రవరి లోపు మీరు రావాలి. ఫిబ్రవరి తర్వాత ఫీజు మారిపోతుంది. ఈ 17,000 రూపాయల డిస్కౌంట్ ఏదైతే ఉందో ఈజ్ అవైలబుల్ ఓన్లీ టిల్ 28th ఫిబ్రవరి. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ మన కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ రెండు మీకు అందుబాటులో ఉంటాయి. 48,000 రూపాయలు పే చేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి. అలాగే ఆఫ్లైన్లో విశాఖపట్నం, హైదరాబాద్లో కూడా మనం కోర్సులు అందిస్తున్నాం. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. దీనిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. సో 58,000 రూపాయలకే మీరు జాయిన్ అయ్యే సువర్ణ అవకాశాన్ని పొందొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు మంత్ ఎండ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్, లైవ్ అండ్ రికార్డెడ్, పబాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ ఈ 3 నేను డీల్ చేస్తున్నాను. వీటితో పాటు ఇంకొక 2 ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. ఆంథ్రో, తెలుగు లిటరేచర్ మా రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ డీల్ చేస్తున్నారు. దీనిపైన కూడా మీకు 13,000 రూపీస్ ఆఫర్ ఉంది. అంటే 22,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. ఇక్కడ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి వోస్ట్రో అకౌంట్స్ అండ్ హౌ దే ఫెసిలిటేట్ ట్రేడ్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఆర్టికల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ. వోస్ట్రో అకౌంట్స్ అంటే ఏంటి, అవి ట్రేడ్ని ఏ రకంగా ఫెసిలిటేట్ చేస్తాయి అనేది ఇవాళ మనం చూద్దాం. ఇది ద హిందూ ఎక్స్ప్లెయినర్లో 22nd ఫిబ్రవరి రోజు ఇచ్చిన ఆర్టికల్. సో ఆర్టికల్లో ఉన్న అంశాన్ని మనం టచ్ చేస్తూ నేను ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని హైలైట్ చేస్తూ వెళ్తాను. మీకు ఎగ్జాంపుల్స్ సెపరేట్గా చెప్తాను. 2 రకాలుగా మీకు యూజ్ అవుతుంది. అంటే ఒక న్యూస్ పేపర్ చదివిన ఫీలింగ్ మీకు కలవాలి కాబట్టి కంప్లీట్ వైట్ బోర్డ్ కాకుండా దీనిపైన కూడా అండర్లైన్ చేస్తూ వెళ్తున్నాను. SRVA అంటే స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ అని అర్థం. SRVA ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ అనమాట. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చెప్పారంటే 20 రష్యన్ బ్యాంక్స్ మనకి ఇండియాలో SRVAs ఓపెన్ చేశాయి విత్ పార్ట్నర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. పార్ట్నర్ బ్యాంక్స్తో SRVAs లేదా స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేశాయి. అసలు ఈ SRVA అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటి, లేదా వోస్ట్రో అకౌంట్ అంటే మీనింగ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో చూడండి, ఏ వోస్ట్రో అకౌంట్ ఈజ్ అన్ అకౌంట్ that domestic banks hold for foreign banks in the farmer's domestic currency. ఫార్మర్ అంటే ముందు చెప్పబడినది. ఏంటి ఇక్కడ ముందు చెప్పబడింది? డొమెస్టిక్ బ్యాంక్. ఇక్కడ డొమెస్టిక్ బ్యాంక్ గురించి మాట్లాడారు, ఫారెన్ బ్యాంక్ గురించి మాట్లాడారు. ఓకే, ఇన్ ది ఫార్మర్స్ డొమెస్టిక్ కరెన్సీ, ఇన్ దిస్ కేస్ ద రూపీ. డొమెస్టిక్ బ్యాంక్స్ యూజ్ ఇట్ టు ప్రొవైడ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు దేర్ క్లయింట్స్ హూ హ్యావ్ గ్లోబల్ బ్యాంకింగ్ నీడ్స్. సో దీనికి అదేంటి, దీని ఒకసారి మీరు మామూలుగా చూస్తే వోస్ట్రో అకౌంట్ కదేంటి ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక డొమెస్టిక్ బ్యాంక్, ఇండియాకి చెందిన ఒక బ్యాంక్ ఉంది, రష్యాకి చెందిన ఒక బ్యాంక్ ఉంది అనుకోండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాము. అలాగే రష్యాకి చెందిన ఒక బ్యాంక్, ఇక్కడ రకరకాల బ్యాంకుల పేర్లు కనిపిస్తున్నాయి. క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో అన్నాడు కదా, అదన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాం. క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో రష్యాలో ఉంది. సో మనకి డెఫినేషన్ ఏం చెప్తుంది? ఏ వోస్ట్రో అకౌంట్ ఈజ్ అన్ అకౌంట్ దట్ డొమెస్టిక్ బ్యాంక్స్ హోల్డ్ ఫర్ ఫారెన్ బ్యాంక్స్. అంటే ఈ పర్టిక్యులర్ ఫారెన్ బ్యాంక్ వచ్చేసి SBI దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది. సో ఈ అకౌంట్ని హోల్డ్ చేస్తుంది ఎవరు హోల్డ్ చేస్తున్నారు ఈ అకౌంట్ని? SBI. కానీ అకౌంట్ని ఓపెన్ చేస్తుంది ఎవరు? ఫారెన్ బ్యాంక్. అంటే ఒక ఫారెన్ బ్యాంకు మన డొమెస్టిక్ బ్యాంకులో ఈ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నట్టు. సో వోస్ట్రో అంటే మీనింగ్ యువర్ మనీ విత్. వోస్ట్రో అనేది లాటిన్ పదం. వోస్ట్రో అకౌంట్ అంటే యువర్ మనీ విత్ అజ్. అర్థమవుతుందా? యువర్ అకౌంట్ విత్ అజ్. సో SBI పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ పర్టికులర్ అకౌంట్ SBI ఏమంటుంది? CBMతో యువర్ అకౌంట్ విత్ అజ్.
దాన్ని మనం వోస్ట్రో అంటాం. ఓకేనా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషనల్గా చెప్తున్నాను, ఎస్బీఐ వచ్చేసి ఈ సిబిఎంలో కూడా ఇలాగొక అకౌంట్ ఓపెన్ చేసింది అనుకోండి. అప్పుడు ఇదే ఎస్బీఐ జాగ్రత్తగా వినాలి మీరు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ఎస్బీఐ ఈ పర్టికులర్ అకౌంట్ గురించి మాట్లాడితే, ఈ పర్టికులర్ అకౌంట్ గురించి రిఫర్ చేస్తే ఏముంటుంది? నోస్ట్రో అకౌంట్ ఉంటుంది. అంటే అవర్ మనీ లేదా అవర్ అకౌంట్ విత్ యూ. ఐఎమ్ రిఫరింగ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎస్బీఐ. సేమ్ ఎస్బీఐ ఇఫ్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు దిస్ అకౌంట్, మీరు ఎస్బీఐ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. ఈ అకౌంట్ గురించి మాట్లాడినప్పుడు ఏమంటారు? మా అకౌంట్ మీ దగ్గర ఉంది, దానికి పదం నోస్ట్రో. ఈ అకౌంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ గురించి మాట్లాడినప్పుడు మీ అకౌంట్ మా దగ్గర ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వోస్ట్రో అకౌంట్. అక్కడ కనిపిస్తున్న టర్మినాలజీ యొక్క విజువల్ రిప్రజెంటేషన్ ఇది. అయితే మీరు గమనించాలి, ఇండియాలో కరెన్సీ ఏంటి? రూపీ. సో దిస్ అకౌంట్ విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ కరెన్సీ? ఆబ్వియస్గా ఇండియన్ రూపీ. మరి ఇండియన్ బ్యాంకు ఇండియాలో హోల్డ్ చేస్తుంది అంటే మరి ఏ కరెన్సీలో ఉంటుంది? రూపీలో ఉంటుంది. అంటే ఒక ఫారిన్ బ్యాంక్, ఇన్ దిస్ పర్టికులర్ కేస్ క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో, ఇండియాలో ఉన్న ఎస్బీఐలో ఒక అకౌంట్ ఓపెన్ చేసింది. ఏ కరెన్సీలో? ఆబ్వియస్గా ఇండియన్ కరెన్సీలో. అర్థమవుతుందా? సరే, ఈ అకౌంట్లు ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ఆర్టికల్ చూస్తూ మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకే, ఇప్పుడు చదవండి నెక్స్ట్. ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ ఆఫ్షూట్ ఆఫ్ కరెస్పాండెంట్ బ్యాంకింగ్ దట్ ఎంటైల్స్ అంటే మేక్స్ ఇట్ ఎ నెససరీ కాంపోనెంట్ అని అర్థం. దట్ ఇన్వాల్వ్స్ సంథింగ్ యాజ్ ఎ నెససరీ కాంపోనెంట్. ఏంటో కాంపోనెంట్? ఏ బ్యాంక్ టు ఫెసిలిటేట్ వైర్ ట్రాన్స్ఫర్స్, కండక్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ గ్యాదర్ డాక్యుమెంట్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ బ్యాంక్. సో అర్థం ఏంటి? సిబిఎం క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో తరపున మన ఇండియాలో ఉన్న ఎస్బీఐ అన్ని పనులు చేయొచ్చు. సో క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో తరపున మన వాళ్ళు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారు, వైర్ ట్రాన్స్ఫర్స్ చేస్తారు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసేస్తారు. సో వాళ్ళ తరపున మన వాళ్ళే ఇవన్నీ చేస్తారు. సో దీనివల్ల డొమెస్టిక్ బ్యాంక్కి హెల్ప్ ఏంటి, ఉపయోగం ఏంటి అని మీరు అడగచ్చు. దీనివల్ల డొమెస్టిక్ బ్యాంక్కి హెల్ప్ ఏంటి అంటే, ఇట్ హెల్ప్స్ డొమెస్టిక్ బ్యాంక్స్ గెయిన్ వైడర్ యాక్సెస్ టు ఫారిన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ వితౌట్ హ్యావింగ్ టు బి ఫిజికల్లీ ప్రజెంట్ అబ్రాడ్. అబ్రాడ్లో మనం ఉండకుండానే ఇంటర్నేషనల్ క్లయింట్స్ని మనం సర్వ్ చేసే అవకాశం అనేది దీని ద్వారా మనకి కలుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు స్టోరీ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నౌ ఈ ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ని మనం గమనిద్దాం. లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ అన్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్. ఒక ఇంపోర్టర్, ఇండియాకి చెందిన ఒక ఇంపోర్టర్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడనే చూద్దాం. ఇంపోర్టర్ అంటే అర్థం ఏంటి? దిగుమతి చేసుకునే వ్యక్తి. తను ఏం చేస్తాడు? రష్యా నుంచి ఇండియాకి వస్తువుల్ని దిగుమతి చేస్తున్నాడు. విచ్ మీన్స్ హీ నీడ్స్ టు పే మనీ టు ద రష్యన్ కౌంటర్ పార్ట్. రష్యాలో ఉన్న తన కౌంటర్ పార్ట్కి తను మనీ పే చేయాలి. సో ఈ రష్యన్ కౌంటర్ పార్ట్ యొక్క అకౌంట్ సిబిఎంలో ఉంది అనుకుందాం, క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కోలో ఉంది అనుకోండి. సో మామూలుగా అయితే మన ఇండియన్ ఇంపోర్టర్ క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కోలో ఏం వేయాలి? రష్యన్ రూబుల్స్, రష్యన్ కరెన్సీ డిపాజిట్ చేయాలి. కానీ సిన్స్ దిస్ పర్టిక్యులర్ సిబిఎం లేదా క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కో హ్యాజ్ ఏ వోస్ట్రో అకౌంట్ విత్ ఎస్బీఐ. సిబిఎం పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నోస్ట్రో అకౌంట్, ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ వోస్ట్రో అకౌంట్. వాళ్ళకి ఎస్బీఐలో అకౌంట్ ఉంది కాబట్టి సిబిఎం అంటుంది, బాబు ఇంపోర్టరు నువ్వు నాకు పే చేయక్కర్లేదు, నాకు ఏదైతే పే చేస్తావో యూ పుట్ దట్ మనీ ఇన్ మై అకౌంట్ విత్ యువర్ బ్యాంక్. ఎస్బీఐ అంటే మీ ఇండియన్ బ్యాంక్ అయిన ఎస్బీఐలో నా అకౌంట్ ఒకటి ఉంది, నువ్వు నాకు పే చేయాల్సిన 5 కోట్ల రూపాయలు అనుకుందాం. ఈ 5 కోట్లని కూడా నువ్వు ఇండియన్ కరెన్సీలోనే ఈ 5 crore INR నువ్వు పే చేసాయి. ఐడియల్గా ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి.
సో అక్కడికి రష్యాకి పంపించకుండా అదే మనీని మనం ఎక్కడికి పంపించేస్తున్నాం, ఇదే బ్యాంకుకి, రష్యన్ బ్యాంకుకి ఇండియాలో ఉన్న ఈ పర్టికులర్ అకౌంట్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ 5 కోట్లు ఎవరివంటే ఎస్బీఐవి కాదు, సిబిఎంవే, కానీ ఎస్బీఐ మెయింటైన్ చేస్తుంది. సరే, ఈ మనీ మళ్ళీ సిబిఎంకి ఎలా వెళ్తుందని మీరు అడగవచ్చు. ఇంపోర్ట్స్తో పాటు ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయిగా. వెన్ ఎవర్ దేర్ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్, ఒక ఎక్స్పోర్టర్ ఇండియా నుంచి రష్యాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి, రష్యాకి వస్తువులు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రష్యా నుంచి మనకి ఏం రావాలి, క్యాష్ రావాలి. సో ఈ రష్యన్ క్లయింట్ మనకి క్యాష్ వెయ్యాలి కదా. సో అప్పుడు ఏం చేయాలంటే తను రష్యన్ రూబుల్స్ని తీసుకొచ్చి మళ్ళీ రూపీస్లోకి మార్చి ఇవన్నీ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ రష్యన్ క్లయింట్ ఏం చేస్తాడంటే, బాబు మా రష్యాకి చెందిన సిబిఎం బ్యాంక్కి చెందిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎస్బీఐలో ఉన్న ఓస్ట్రో అకౌంట్లో 5 కోట్లు ఉన్నాయి. నేను మీకు పే చేయాల్సిన డబ్బులు దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. లెట్స్ సే ద ఎక్స్పోర్టర్ ఈజ్ సపోజ్ టు రిసీవ్ 3 crores. సో ఎక్స్పోర్టర్ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందనుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అకౌంట్ ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎస్బీఐ దగ్గర ఉన్న సిబిఎం ఓస్ట్రో అకౌంట్ నుంచి డబ్బులు 3 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్స్, 5 కోట్లు 3 కోట్లు దీనికి వచ్చేస్తాయి, మైనస్ అయిపోయి దిస్ విల్ బికమ్ 2 crores. అర్థమవుతుందా? ఈ రకంగా మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. దిస్ ఎంటైర్ మెకానిజంలో ఇఫ్ యూ అబ్జర్వ్, డాలర్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు, రూపాయిని రూబుల్స్లోకి మార్చాల్సిన అవసరం అనేది రాలేదు. అయితే ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రజెంట్ అంటే, రష్యా మీద శాంక్షన్స్ విధించింది అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా. ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాని తొలగించేశారు. దిర్ ఈజ్ ఎ పేమెంట్ సిస్టమ్ కాల్డ్ స్విఫ్ట్. మామూలుగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ దాని ద్వారా జరుగుతాయి. ఆ సిస్టమ్ నుంచి రష్యాని పీకి పారేశారు. సో ఇప్పుడు రష్యా దగ్గర ఇండియా ఆయిల్ కొనుక్కుందనుకోండి, రష్యాకి పేమెంట్ ఎలా చేస్తుంది? స్విఫ్ట్లోంచి రష్యాని పీకేశారు. సో కాబట్టి పేమెంట్ మెకానిజం కష్టం అయిపోయింది. అందుకని చెప్పి ఇండియా రష్యా కలిపి కూర్చొని ఈ పర్టికులర్ మెకానిజంని తీసుకొస్తున్నాయి, ఓస్ట్రో అకౌంట్. మీరు మాకు ఇప్పుడు ఇమీడియట్గా రూబుల్స్లో పే చేయొద్దు, మా బ్యాంకులకి మేము మీ బ్యాంకులతో మాట్లాడించి ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తాము. సో మీరు మాకు చేయాల్సిన పేమెంట్స్ అన్నీ ఓస్ట్రో అకౌంట్లో వేసేయండి. రేపొద్దున మీరు మాకేమైనా ఎక్స్పోర్ట్స్ చేస్తే అప్పుడు మా వాళ్ళు మీకు పే చేయాలిగా, ఆ మనీని అదే ఓస్ట్రో అకౌంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ కొడుతూ ఉంటాము అని ఈ అరేంజ్మెంట్ అనేది చేసుకున్నారు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు కదా, మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనం వేసే అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నామంటే మనకు వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది అంటే. ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్స్ ద్వారా మనం 5 కోట్లు పే చేసాము, ఎక్స్పోర్ట్స్ ద్వారా 3 కోట్లే తీసుకున్నాము, ఇంకో 2 కోట్లు మన దగ్గర అలా ఖాళీగా ఉంటుంది కదా మనం అనుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఉపయోగించుకొని మనం ఇండియా నుంచి రష్యా వాళ్ళు, సరే మనం ఇంకా ఎక్కువ కొందాం, మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, లెట్స్ బై మోర్ ఫ్రమ్ ఇండియా. అర్థమవుతుందా? రష్యా వాళ్ళు ఇండియా నుంచి ఇంకెక్కువ కొనే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి ఇంకా బెనిఫిట్ అవుతుంది. డాలర్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది, ఇండియన్ కరెన్సీ వరల్డ్ వైడ్ పాపులర్ అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఇండియాకి ఉన్నాయి. ఫారిన్ కరెన్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరాలు తగ్గుతాయి. ఇప్పుడు మామూలుగా మనం రష్యాకి రూబుల్స్లో పే చేయాలంటే మనం ఏం చేయాలి? రూబుల్స్ మన దగ్గర మెయింటైన్ చేయాలి. ఆర్బీఐకి వెళ్తారు, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు రూబుల్స్ పే చేయాలంటే ఏం చేస్తారు? ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి నీ రూపాయలు ఇచ్చి రూబుల్స్ కొనుగోలు చేసుకోవడం లేదా డాలర్స్ కొనుగోలు చేసుకోవడం. యూఎస్ డాలర్ అనేది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. రష్యా వాడు కూడా రూబుల్స్లో పేమెంట్ చేయకుండా డాలర్స్లో పేమెంట్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే డాలర్ ఈజ్ ఈజీలీ కన్వర్టబుల్. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఇన్ రూబుల్ వీ కెన్ ఆల్సో పే ఇన్ డాలర్. ఆడు డాలర్ టు రూబుల్ ఆడు మళ్ళీ ఎక్స్చేంజ్, ఎందుకంటే డాలర్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు. అసలు రూబుల్లో మాట్లాడకుండా మనం రష్యా వాడికి కూడా డాలర్స్లో పే చేయొచ్చు. రష్యా వాడు కూడా వాడు ఎవరి దగ్గర కొన్నాడు అనుకోండి, చైనా వాడి దగ్గర కొన్నాడు అనుకోండి, చైనా వాడికి చైనీస్ కరెన్సీ ఇవ్వకుండా డాలర్స్లో పే చేసేయచ్చు. ఎందుకంటే డాలర్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ అక్రాస్ ది వరల్డ్. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డైరెక్ట్ కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేయకుండా మధ్యలో ఉన్న డాలర్తో వెళ్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాని అమెరికా ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి, స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చేయడం కుదరట్లేదు కాబట్టి, ఇప్పుడు డాలర్లో అమెరికా మన రష్యాకి ఇచ్చినా రష్యా ఏం చేసుకుంటుంది? ఫస్ట్ అసలు స్విఫ్ట్ ద్వారానే చేయాలిగా పేమెంటే చేయడానికి కుదరట్లేదు. అందుకని ఇది విత్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఇండియాలోనే జరిగిపోతుంది. ఇది ఇంటర్నేషనల్ పేమెంట్స్ వరకు మనం వెళ్ళట్లేదు, అంతా ఇండియాలోనే జరిగిపోతుంది. ఇలాంటి మెకానిజం ద్వారా మనం ఓస్ట్రో అకౌంట్స్ని ఉపయోగించి ఇండియా ఇప్పుడు రష్యా ట్రేడ్ అనేది మనం చేయగలుగుతున్నాం. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా అడిషనల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి,
అవి కూడా చూద్దాం. ఆ అడిషనల్ పాయింట్ కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, హౌ డస్ ఇట్ ఫంక్షన్ అని చెప్పి రాశారు. హౌ డస్ ఇట్ ఫంక్షన్, అసలు ఎలా పనిచేస్తుంది ఈ సిస్టము అని చెప్పి రాశారు. ఈ ఫ్రేమ్వర్క్లో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఎలా జరుగుతుందో చెప్పాను, ఇక్కడ కూడా చూద్దాం. ఒకటి ఇన్వాయిసింగ్, ఎక్స్చేంజ్ రేట్ అండ్ సెటిల్మెంట్, 3 ఆస్పెక్ట్స్. ఇన్వాయిసింగ్ అంటే అర్థం ఏంటి? బిల్లు జనరేట్ చేసినప్పుడు మీరు ఇండియన్ రూపీలో జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనవాడు ఇంపోర్ట్ చేసుకున్నాడు, 5 కోట్ల రూపాయల వస్తువులు ఇంపోర్ట్ చేసుకున్నాడు. సో మనకి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ రష్యన్ కస్టమర్ బిల్ ఇచ్చినప్పుడు రష్యన్ కరెన్సీలో ఇవ్వకూడదు, ఇండియన్ కరెన్సీలో ఇవ్వాలి. సో ఇన్వాయిసింగ్ ఎంటైల్స్ దట్ ఆల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మస్ట్ బి డినామినేటెడ్ అండ్ ఇన్వాయిస్డ్ ఇన్ ఇండియన్ రూపీస్. బిల్లులన్నీ ఇండియన్ రూపీలో ఇవ్వాలి. రెండోది ఏంటి? ఎక్స్చేంజ్. ఇండియన్ రూపీకి దానికి ఎక్స్చేంజ్ రేట్. ద ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ద 2 కరెన్సీస్ ఆఫ్ ద ట్రేడింగ్ పార్ట్నర్ కంట్రీస్ వుడ్ బి మార్కెట్ డిటర్మైన్డ్. ఫస్ట్ ఏంటంటే మనకి రష్యా వాడు మనకి ఏదన్నా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, లేదా మనవాడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రష్యా వాడు ఏ రేట్ కోట్ చేస్తాడు? రష్యన్ కరెన్సీలో కోట్ చేస్తాడు. బాబు నేను 10,000 రూబుల్స్ పే చేయాలి అంటాడు. సో మనం ఏమంటాం? 10,000 రూబుల్స్ కాదు బాబు, నాకు రూపాయల్లో చెప్పాలి, ఎందుకంటే నేను మీ వోస్టర్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తానని చెప్పి మన ఇంపోర్టర్ అంటాడు. అప్పుడు ఆ రూబుల్స్ మనం వాడు ఏం చెప్తాడు? రూపీలోకి కన్వర్ట్ చేసి, అంటే ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం రూపీలోకి కన్వర్ట్ చేసి ఇన్వాయిస్ని లేదా బిల్లుని రూపీలో ఇస్తాడు. అది పాయింట్ ఇక్కడ. టు కన్క్లూడ్ ద ఫైనల్ సెటిల్మెంట్, ఒకసారి నీకు ఎప్పుడైతే ఫస్ట్ బిల్లు రూపాయలో వచ్చింది, ఎక్స్చేంజ్ రూబుల్స్లో రావాల్సింది రూపాయలు ఇచ్చారు, రూబుల్స్ నుంచి రూపాయికి ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మార్చేశారు. నౌ యు ఆర్ డూయింగ్ సెటిల్మెంట్. ద ఫైనల్ సెటిల్మెంట్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీలోనే మనం వాళ్ళకి పే చేయాల్సింది వాళ్ళ వోస్టర్ అకౌంట్లో పే చేసేస్తున్నాము, అంతే. ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంపోర్ట్ జరిగినప్పుడు ఏంటి, ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు ఏంటి, ఇవన్నీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలింది మీకు పెద్దగా అవసరం లేదు. ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఆల్ రిపోర్టింగ్ ఆఫ్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టు బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎక్స్టెంట్ గైడ్లైన్స్, అంటే ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ అండర్ ది ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం, అందులో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ హ్యాండిల్ చేయాల్సిన పద్ధతి ఉంటుందన్నమాట. అండ్ ఎకనామిక్ సర్వే కూడా దీని గురించి మాట్లాడింది. ఎకనామిక్ సర్వే ఏముంటుందంటే చూడండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. The Economic Survey 22-23 had argued that framework could largely reduce the net demand for foreign exchange, the US dollar in particular, for the settlement of current account related trade flows. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన కేసులో డాలర్ అవసరం వచ్చిందా? రాలేదు. సో మన ఇంపోర్టరు మరి రష్యా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా డాలర్ అవసరం రాకుండా, రష్యన్ రూబుల్ అవసరం రాలేదు, డాలర్ అవసరం లేదు, కేవలం తన దగ్గర ఉన్న రూపాయలతోనే మొత్తం సెటిల్మెంట్ జరిగిపోయింది. సో నువ్వు డాలర్ కొనాల్సిన అవసరం లేదు. డాలర్ కొనాల్సిన అవసరం వస్తే డాలర్లు కొనాలి, డాలర్ డిమాండ్ పెరుగుతుంది, రూపీ అమ్మాలి, రూపీ ప్రెజర్లో పడిపోతుంది. రూపీ అమ్మినప్పుడు రూపీ ప్రెజర్లో పడిపోతుంది. రూపీ వాల్యూ ఏదైనా మనం సెల్లింగ్ ప్రెజర్ ఉందనుకోండి దాని వాల్యూ తగ్గుతుంది, ఏదైనా డిమాండ్ ఉందనుకోండి దాని వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ బాగా పెరిగి రూపీ వాల్యూ బాగా తగ్గితే ఏమవుతుంది? అది ఇండియన్ కరెన్సీ బాగా వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంకా వైడన్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు డాలర్ మీద డిపెండెన్సీయే తగ్గిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం ఫారిన్ కరెన్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరమే తగ్గిపోతుంది. ఇప్పుడు ఆల్సో మీరు చూడండి, డాలర్ అవసరమే లేకుండానే మనం ట్రాన్సాక్షన్ చేయగలిగితే మనకేమవుతుంది? ఫారిన్ కరెన్సీ ఉంచాల్సిన అవసరం తగ్గిపోతుంది, ఫారిన్ కరెన్సీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం తగ్గిపోతుంది. సో మేకింగ్ ద కంట్రీ లెస్ వల్నరబుల్ టు ఎక్స్టర్నల్ షాక్స్. మన ట్రాన్సాక్షన్స్ అన్ని మన కరెన్సీలోనే చేయగలుగుతాం. సో కాబట్టి డాలర్తో రూపాయి పెరిగిపోయింది, డాలర్తో రూపాయి తగ్గిపోయింది, మనం వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రూపీ. సో భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మనం చేయొచ్చు. ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కుడ్ గెట్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇన్ INR ఫ్రమ్ ఓవర్సీస్ క్లయింట్స్. అడ్వాన్స్ పేమెంట్స్ కూడా తీసుకోవచ్చు. మనోడు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ కరెన్సీ పంపక్కర్లా, బాబు మా వోస్టర్ అకౌంట్లో ఉన్నాయి దాంట్లోంచి కొంత తీసుకో, అడ్వాన్స్ పేమెంట్లు తీసేసుకోవచ్చు. అండ్ ఇన్ ద లాంగ్ రన్ ప్రమోట్ INR యాజ్ ద ఇంటర్నేషనల్ కరెన్సీగా ఇండియన్ రూపీని మనం ప్రమోట్ చేయొచ్చు. వన్స్ ద రూపీ సెటిల్మెంట్ మెకానిజం గెయిన్స్ ట్రాక్షన్. ఈ రూపీ సెటిల్మెంట్ అనేది ప్రజెంట్ రష్యాతో స్టార్ట్ చేసాం. అలాగే వివిధ దేశాలతో మనం ఇది చేయగలిగితే, ఆ దేశాలన్నీ రూపీని యాక్సెప్ట్ చేయగలిగితే మనకి దానికి ఇంపార్టెన్స్ పెరిగి సపోర్ట్ పెరిగింది అనుకుంటే మనకి రూపీ కూడా పాపులర్ అవుతుంది.
మనకి యూజ్ అవుతుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం ఏంటి అంటే యూఎస్ డాలర్ వాజ్ ద మోస్ట్ డామినెంట్ వెహికల్ కరెన్సీ అకౌంటింగ్ ఫర్ 88% ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ప్రపంచంలో 100 ట్రాన్సాక్షన్స్ అయితే 88 ట్రాన్సాక్షన్స్ యూఎస్ డాలర్లోనే జరుగుతాయి. ఇండియన్ రూపీలో జరిగినవి కేవలం 1.6% మాత్రమే. అట్ దిస్ పాయింట్ ఇది ఎవరు చెప్తున్నారంటే బ్యూరో ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వాళ్ళ రిపోర్ట్ సర్వే చెప్తుంది, 2022 వచ్చిన సర్వే చెప్తుంది. అట్ దిస్ పాయింట్ యూఎస్ ఈజ్ ద మోస్ట్ డామినెంట్ కరెన్సీ. ఇండియా చాలా తక్కువ ఇండియన్ కరెన్సీలో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు చెప్తున్నవి ఇంకా మళ్ళీ పెరుగుతూ ఉంటే మాత్రం సో దెర్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రూపీ ఇంకా పాపులర్ అయ్యి డాలర్ మీద డిపెండెన్సీ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ సెన్స్. సో మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. టేక్ కేర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నిన్నటి న్యూస్ పేపర్లో మీరు గమనిస్తే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే డిజిటల్ ఎకానమీ గురించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారంటే BIS, బ్యూరో ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వాళ్ళు జనవరి 2023లో రిపోర్ట్ రిలీజ్ చేశారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. టైటిల్ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ మేక్ గెయిన్స్ బట్ క్యాష్ రిమైన్స్. డిజిటల్ పేమెంట్స్ అనేవి బాగా పెరిగాయి కానీ క్యాష్ అనేది ఇంకా ఉంది అని చెప్తున్నారు. దీన్ని డిఫరెంట్ డేటా పాయింట్స్ చెప్పారు. ఈ డేటా పాయింట్ అని చెప్పి రోజు హిందూలో వస్తుంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్పేస్ అమ్మ. ఎడిటోరియల్ పేజ్లో నెక్స్ట్ పేజ్లో ఓపెడ్ పేజ్లో మనకు కనిపిస్తుంది, ప్రతిరోజు వస్తుంది. ఈ డేటా అనేది ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా మెయిన్స్లో కానీ ఆన్సర్ రాసినప్పుడు ఇఫ్ యూ సబ్స్టాన్షియేట్ ఇట్ విత్ డేటా దానికి బలం చేకూరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి అని మీరు చెప్పడం ఒకటి, డిజిటల్ పేమెంట్స్ అని పెరిగాయి అని చెప్పడానికి డేటాతో ఇట్లాంటి చార్ట్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి క్యాష్లెస్ పేమెంట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 135% in 2012 to 193% in 2019 and to 2021కి 209%, 2009%కి పెరిగాయి. 135% ఉండేవి 2012లో, ఇప్పుడు 209%కి పెరిగాయి. ఇది ఎవరు ఇచ్చారు? BIS డేటా. ఇట్లాంటి డేటాతో మీరు ఆన్సర్ రాసినప్పుడు దానికి బలం అనేది చేకూరుతుంది. అందుకని డేటా పాయింట్స్ తీసుకొని మీరు అట్లీస్ట్ కొన్ని ఉపయోగపడేవి వేరేగా నోట్ చేసుకుంటే యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒకసారి ఆర్టికల్ నేను మళ్ళీ లైన్ బై లైన్ వెళ్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ చెప్తాను. సో దట్ మీరు ఒకవేళ ఆర్టికల్ మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలో కూడా తెలుస్తుంది. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే కాంటెక్స్ట్ ఎక్కడ వచ్చిందంటే మనకి ట్యూస్డే రోజు క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ లేదా UPI మరియు సింగపూర్ యొక్క కౌంటర్ పార్ట్ వాళ్ళకి ఏంటంటే సిమిలర్గా పేనోవ్ అని ఉంది. ఈ రెండింటికి కనెక్ట్ చేస్తూ క్రాస్ బోర్డర్ పేమెంట్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇండియాలో UPI యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రస్తుతానికి అన్ని UPIలు దీంట్లో కలపలేదంటే మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ కూడా UPIలే. అలాగే మనకి ICICI iMobile పే, SBI భీమ్ పే, కొన్ని బ్యాంకులకు కూడా ఓన్ UPI సర్వీసెస్ ఉన్నాయి. UPI సర్వీసెస్లో మనకు ఒక వర్చువల్ ప్రైవేట్గా ఒక అడ్రస్ ఇస్తారు, లేదా మన మొబైల్ ఫోన్తోనే మన మొబైల్ ఫోన్ @something అని చెప్పేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ UPI ID మన దగ్గర ఉంటే చాలు. మన దగ్గర UPI ఉండి వాళ్ళ దగ్గర కూడా ఉంటే మనం ట్రాన్స్ఫర్ కొట్టేయచ్చు. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని IFSC కోడ్ తీసుకొని ఇవేవీ చేయకుండానే జస్ట్ యూజింగ్ UPI అడ్రస్ మనం పేమెంట్స్ చేయగలుగుతాం. ఈరోజు ఫోన్పేలో మన LTX స్టూడెంట్స్ చాలామంది ఎవ్రీ మంత్ ఫోన్పేలో, గూగుల్ పేలో మన ఇన్స్టిట్యూట్కి పేమెంట్స్ చేయగలుగుతున్నారు. మా అకౌంట్ నెంబర్ కూడా మీకు తెలియదు, అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేయకుండా చేయగలుగుతున్నారు. అలాగే మనకి UPI ఎలా ఉందో సింగపూర్లో పేనోవ్ అనేది ఉంది సేమ్ కాన్సెప్ట్తో. అంటే మొబైల్ నెంబర్ని యూజ్ చేసేసుకొని మనం పేమెంట్ చేసేలాగా, మొబైల్ నెంబర్ ఈజ్ లింక్ టు ఏ బ్యాంక్ అకౌంట్. సో దీని నుంచి తీసేసి దాని నుంచి చేసేలాగా సీమ్లెస్గా జరగడానికి ఉంది. ఇప్పుడేం జరిగిందంటే ఇండియా సింగపూర్ కలిపి వర్క్ చేసాయి. ఒక సంవత్సరం పైగా వర్క్ చేసి ఇప్పుడు లాంచ్ చేశారు. సో దీంట్లో ఏమవుతుంది, ఇండియాలో ఉన్న ఎవరైనా వ్యక్తి సింగపూర్లో ఉన్న ఎవరికైనా మనీ పంపించేయచ్చు. ఎలాగా? అతని సింగపూర్ అకౌంట్ నీకు తెలియక్కర్లా, అతని సింగపూర్ పే నౌ మీద బేస్ అయిన UPI ID మనకి తెలిస్తే చాలు. సో మన UPI నుంచి వాళ్ళ UPIకి మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కొట్టచ్చు. సో మీరు ఇండియన్ రూపీస్ నుంచి అటు సింగపూర్ డాలర్కి మార్చేటప్పుడు కన్వర్షన్ కూడా చూపిస్తుంది, ఎంత అవుతుంది కన్వర్షన్ అనేది కూడా చూపిస్తుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. అట్ దిస్ పాయింట్ ఎంత చెప్తున్నారంటే రోజుకి 60,000 రూపాయలు మనం రెమిటెన్సెస్ పంపించవచ్చు అనమాట. 60,000 రూపీస్ పర్ డే పర్ నౌ.
యాజ్ ఆఫ్ నౌ, లేదా 1000 సింగపూర్ డాలర్స్ అని చెప్పి ప్రస్తుతానికి అవకాశాన్ని కల్పించారు. అండ్ దిస్ లింకేజ్ ఏదైతే ఉందో, దిస్ మార్క్స్, ఇక్కడ ఏం రాసి చెప్తున్నారు చూడండి, సిగ్నిఫికెంట్ మూమెంట్ ఇన్ ఇండియాస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జర్నీ. The value of cashless transactions, which was increasing at a healthy pace before COVID, got a fillip post the COVID. కోవిడ్ కంటే ముందే మనకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరగడం మొదలైంది. పేటీఎం అని, పేటీఎం వ్యాలెట్ అని, అదని ఇదని వచ్చేసాయి. కోవిడ్ వచ్చాక ఏమవుతుందంటే ఒకరినొకరు టచ్ చేయకూడదు అని చెప్పేసి అంతా ఆన్లైన్లో డిజిటల్గా చేయడం అనేది మొదలుపెట్టారు. మీరు ఒకసారి గమనిస్తే క్యాష్లెస్ పేమెంట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇన్ ఇండియా 2012లో 135% ఉంటే ఇప్పుడు 2021లో 209%కి పెరిగింది. 209%కి పెరిగింది. క్యాష్లెస్ పేమెంట్స్లో ఏమేమి వస్తాయి మనకి? డిజిటల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అంటాం కదా, వీటిని ఏమేమి వస్తాయి? యూపీఐస్, ఫోన్పే, గూగుల్ పే లాంటివి, ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఎన్ఈఎఫ్టీ, నెఫ్ట్ అంటాము, అలాగే ఐఎంపీఎస్ అంటాం, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్స్, ఇట్లాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా మనకి పెరుగుతాయి. సో ఇంతకుముందు ఈ డిజిటల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి 2012లో టోటల్ క్యాష్లెస్ పేమెంట్స్లో 20% ఉండేవి. మరి క్యాష్లెస్ పేమెంట్స్లో ఇంకోటి ఉంది ఏంటి? చెక్ ద్వారా చేసేది కూడా క్యాష్లెస్సే. మనం క్యాష్ తీసి ఇవ్వడమే ఉండదు అక్కడ. చెక్కులు తగ్గిపోతూ వచ్చాయి. ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్స్లో చెక్కుల ద్వారా చేసే పేమెంట్స్ తగ్గిపోయాయి. ఇలా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, యూపీఐలు వీటి ద్వారా చేసేవి పెరిగాయి. 2021కి 78% పెరిగాయి. చెక్స్, ఏ ఫేమస్ ఫార్మ్ ఆఫ్ క్యాష్లెస్ పేమెంట్ ఇన్ ఇండియా, ఆర్ ఆన్ దేర్ వే అవుట్ ఇన్ ది కంట్రీ. చెక్కులు అనేవి బాగా తగ్గిపోయాయి. మీరు ఒకసారి చార్ట్ రూపంలో మీరు గమనిస్తే యూ కెన్ సీ ఆల్ దట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇది క్యాష్లెస్ పేమెంట్స్ ఓవరాల్గా పెరిగాయి అనడానికి చూపిస్తుంది. క్యాష్లెస్ పేమెంట్స్లో 2 ఉన్నాయి. చెక్కులు క్యాష్లెస్ పేమెంటే, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ క్యాష్లెస్ పేమెంటే. చెక్కులు మాత్రం తగ్గిపోతూ వచ్చాయి, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి పెరిగాయి. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈ మనీ అలా పెద్దగా మార్పు లేదు, అవి అలాగే ఉన్నాయి. వాటిలో పెద్దగా గ్రోత్ లేదు. గ్రోత్ ఉన్నదంతా కూడా ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్లో. చెక్స్ మాత్రం తగ్గుతూ వచ్చాయి. ఇది ఒక్క ఇండియాలోనేనా అంటే ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనకి ఈ ట్రెండ్ కనిపిస్తుంది. 2012 నుంచి 2021 తీసుకుంటే ఈ జపాను, ఫ్రాన్సు, మెక్సికోలో పెద్దగా డిఫరెన్స్ లేదు, కానీ ఇండియాలో చాలా ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే చెక్స్ తగ్గిపోతూ వచ్చాయని చెప్పడానికి. చెక్స్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది. సింగపూర్లో కూడా చెక్స్ తగ్గిపోయాయి. దే టాకింగ్ అబౌట్ చెక్స్ హియర్. కెనడాలో కూడా చెక్స్ తగ్గాయి, యూఎస్లో కూడా తగ్గాయి, కొరియాలో తగ్గాయి. ఈ దేశాల్లో పెద్దగా ఇంతకు ముందు కూడా ఎక్కువ లేవు, ఇప్పుడు కూడా పెద్దగా లేదు అని చెప్పి చూపిస్తున్నారు. అలా డిఫరెంట్ పేమెంట్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, పెరిగాయా తగ్గాయి అనేది మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఈ చార్ట్ 5 టాక్స్ అబౌట్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈ మనీ ఇవి కూడా క్యాష్లెస్ సిస్టమ్సే. అవి కూడా స్లోగా పెరుగుతున్నాయి. కాకపోతే అవి స్లోగా పెరుగుతున్నాయి, పెద్దగా ఏమి కాదు. యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ క్యాష్లెస్ పేమెంట్స్ అవి కూడా స్లోగా పెరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. ఈ మనీ కూడా రీసెంట్గా బాగా పెరుగుతుంది. యూసేజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ కంటిన్యూ టు డామినేట్ అని చెప్పొచ్చు. ఇది ఆర్టికల్. సో ఆర్టికల్లో మీకు ఏంటంటే ఒక ఓవరాల్గా సింగిల్ పాయింట్ అంటే ఇండియాలో క్యాష్ పేమెంట్స్ తగ్గుతున్నాయి, క్యాష్లెస్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. విత్ ఇన్ క్యాష్లెస్ పేమెంట్స్ క్రెడిట్ చెక్ ద్వారా జరుగుతున్న పేమెంట్స్ తగ్గుతున్నాయి. డైరెక్ట్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ పెరుగుతున్నాయి. డిజిటల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ పెరుగుతాయి. డిజిటల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్లో మనకి యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంతే. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీంట్లో అంతకంటే పెద్దగా నేర్చుకోవడానికి ఏమీ లేదు. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెంటర్ టు సెల్ 20 lakh tons of wheat in open market to cool prices. గోధుమల ధరలు బాగా పెరిగిపోతున్నాయంట. ఈ వీటిని కంట్రోల్ చేయడానికి సెంటర్ ఏం చేస్తుందంటే 20 లక్షల టన్నుల గోధుమల్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంది. అయితే మీరు అడగొచ్చు, గవర్నమెంట్కి 20 లక్షల టన్నుల గోధుమలు ఎక్కడ దొరుకుతున్నాయి? గవర్నమెంట్ రైతుల దగ్గర మనకి ఎంఎస్పి పే చేసి ప్రొక్యూర్ చేసినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువే ప్రొక్యూర్ చేస్తూ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేసినవన్నీ కూడా ఎఫ్సిఐలో గోడౌన్స్లో దాస్తూ ఉంటాయి. బఫర్ స్టాక్ అని చెప్పి అంటాం. ఎప్పుడైనా ధరలు బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆ బఫర్ స్టాక్లోంచి స్టాక్ తెచ్చి ఇట్ స్టార్ట్ సెల్లింగ్. గవర్నమెంట్ అమ్మితే రేట్లు ఎందుకు తగ్గుతాయని మీరు అడగొచ్చు. గవర్నమెంట్ కూడా అమ్మడం మొదలెట్టినప్పుడు ఏమవుతుంది? సప్లై పెరుగుతుంది కదా. మార్కెట్లో వీటి యొక్క సప్లై, వెన్ ద గవర్నమెంట్ ఆల్సో స్టార్ట్ సెల్లింగ్ ఇన్ ద ఓపెన్ మార్కెట్, వీటి యొక్క సప్లై పెరుగుతుంది.
వెన్ ద డిమాండ్ ఈజ్ కాన్స్టెంట్, డిమాండ్ అలాగే ఉండి సప్లై అనేది పెరిగితే ఏమవుతుందమ్మా, ధరలు, ప్రైస్ అనేది తగ్గుతుంది. అది మనకి ప్రాథమిక సూత్రం. ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, సెంటర్ ఏమి అనౌన్స్ చేసింది, 20 లక్షల టన్నుల సేల్ని ఏం చేసింది, ఎందుకంటే టు బ్రింగ్ డౌన్ ది రిటైల్ ప్రైసెస్ ఆఫ్ వీట్ అండ్ వీట్ ఫ్లోర్. అలాగే ఫ్లోర్ మిల్లర్స్ అందరికీ కూడా చెప్పేసింది అనమాట, మీరు తగ్గించండి అని చెప్పేసింది. అండ్ ఆన్ January 25 కూడా చేసింది గవర్నమెంట్. సెంటర్ హ్యాడ్ అనౌన్స్డ్ సేల్ ఆఫ్ 30 lakh tons ఆఫ్ వీట్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ టు చెక్ రైజ్ ఇన్ ప్రైసెస్. గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తుందంటే మనకి ఆ 30 లక్షల టన్నులతో పాటు ఎడిషనల్ 20 లక్షల టన్నులు ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫ్లోడ్ చేస్తారు. మొత్తం అంతా FCI దగ్గర ఉంటాయి కదా. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ చేస్తుంది బ్యాన్ ఆన్ ఎక్స్పోర్ట్స్ కూడా బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే మనకి ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీరు వస్తువులు ఎక్స్పోర్ట్ చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, సప్లై తగ్గిపోద్ది కదా. సో ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయడం వల్ల ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన ఈ వీట్ కూడా ఇండియాలోనే ఉంటుంది. సో సప్లై సఫిషియెంట్గా ఉంటుంది. వెన్ దెర్ ఇస్ ఎనఫ్ సప్లై, ప్రైసెస్ అనేవి కూల్ అవుతాయి. సెంటర్ హ్యాడ్ బ్యాండ్ వీట్ ఎక్స్పోర్ట్స్ ఇన్ మే లాస్ట్ ఇయర్ మేలో బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏమైందంటే వీట్ అవుట్పుట్ మనకి బాగా తగ్గిపోయిందన్నమాట. తగ్గిపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఎందుకంటే హీట్ వేవ్స్ గట్రా వచ్చి మనకి వీట్ అవుట్పుట్ తగ్గిపోవడం వల్ల ప్రొక్యూర్మెంట్ కూడా తగ్గిపోయింది. ఇంతకు ముందు కంటే బాగా తగ్గిపోయింది. 43 మిలియన్ టన్స్ ఉంటే ఇప్పుడు 13 మిలియన్ టన్స్ అయిపోయి. అందుకని ఎప్పుడైతే సప్లై తగ్గిపోయిందో, అవుట్పుట్ తగ్గిపోయిందో ధరలు పెరిగిపోతాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వం తన దగ్గర ఉన్న బఫర్ స్టాక్ని తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టింది, ఎక్స్పోర్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీస్ ఆర్ ఫిస్కల్ పాలసీ మెజర్స్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలు. ఇవి RBI తీసుకున్న చర్యలు కాదు. ఒకటేంటి, ఎక్స్పోర్ట్స్ని ఆపడం, 2 ఓపెన్ మార్కెట్లో సేల్ చేయడం. ప్రభుత్వం దగ్గర ఉన్న ఎక్సెస్ స్టాక్ని ఓపెన్ మార్కెట్లో సేల్ చేయడం ద్వారా, ఈ రెండింటి ద్వారా సప్లైని పెంచడం. యూ కెన్ కాల్ దెమ్ సప్లై సైడ్ ఇంటర్వెన్షన్స్. ఎప్పుడైనా వస్తువు యొక్క ధరల్ని మనం కంట్రోల్ చేసేటప్పుడు సప్లై సైడు చేయొచ్చు, డిమాండ్ సైడు చేయొచ్చు. డిమాండ్ అంటే ప్రజలు ఒక వస్తువుని ఎక్కువగా కొనేస్తున్నారంటే వాళ్ళు కొనుగోలు తగ్గించేలాగా చేయాలి. కొనుగోలు తగ్గించేలా చేయాలంటే వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు తగ్గడం, వాళ్ళకి ట్యాక్స్లు ఎక్కువ వేసేయడం, లేదా ఇంట్రెస్ట్ రేట్లు పెంచేయడం, సో దట్ దే కీప్ మోర్ మనీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ అండ్ కీప్ లెస్ మనీ విత్ దెమ్. అది డిమాండ్ సైడ్ ఇంటర్వెన్షన్. ఇంకొక మార్గం ఏంటి, సప్లై పెంచడం. సప్లై ఎలా పెంచుతావు, ఎక్కువ పంట పండేలా చేయొచ్చు ఒకటి, లేదా ఎక్స్పోర్ట్స్ని బయటికి వెళ్ళే వాటిని ఆపడం, లేదా ప్రభుత్వం దగ్గర ఉన్న బఫర్ స్టాక్ తీసుకొచ్చి మార్కెట్లోకి తేవడం. అన్నిటికీ బఫర్ స్టాక్ ప్రభుత్వం దగ్గర ఉంటుందో ఉండదు, రైస్కి వీటికి ఉంటుంది, మెయింటైన్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ సప్లై సైడ్ ఇంటర్వెన్షన్స్. యూ కీప్ దట్ ఇన్ మైండ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. డిమాండ్ సైడ్కి సప్లై సైడ్కి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో లుక్ ఎట్ MCQ ఆఫ్ ద డే. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. వోస్ట్రో అకౌంట్స్ రిప్రజెంట్ ది అకౌంట్స్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్స్ ఓపెన్డ్ విత్ డొమెస్టిక్ బ్యాంక్స్ ఇన్ డొమెస్టిక్ కరెన్సీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ డొమెస్టిక్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని వోస్ట్రో అకౌంట్స్ అంటారు అని చెప్పి. అంటే ఫారిన్ వాళ్ళు డొమెస్టిక్ బ్యాంక్లో ఓపెన్ చేశారు, డొమెస్టిక్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వోస్ట్రో అకౌంట్ అంటారని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. అదే అకౌంట్ని మీరు ఫారిన్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని నోస్ట్రో అకౌంట్ అంటారు అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో ఐడెంటిఫై చేయండి. 2 కరెక్టా, 2 తప్ప, 1 కరెక్టా, 2ది కరెక్టా? సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ పుట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. సో నేను ఆఫర్ చేస్తున్న ఎకానమీ కోర్సెస్, ఇండియన్ ఎకానమీ ఫర్ UPSC at just 7,500 ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. ఓన్లీ రికార్డెడ్ ఫార్మాట్లో అయితే 5,000 రూపీస్, RBI గ్రేడ్ Bకి 5,000, ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2 కేవలం 3,000కి, ఎకనామిక్ సర్వే లేటెస్ట్ ఎకనామిక్ సర్వే వచ్చేసి 999 రూపాయలకి అందించడం అనేది జరుగుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా పేమెంట్ చేయవచ్చు. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, UPSC ఇన్ఫినిటీ పైన మనం అందిస్తున్న 17,000 రూపాయల ఆఫర్ అనేది మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది. సో ఓన్లీ 6 days లెఫ్ట్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే కోర్సు. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఎనీ టైం జాయిన్ అయిపోవచ్చు. టేక్ కేర్, బాయ్.